ఏం జరగాలి మేడం అంతే. ఇది మెసేజ్ చేసింది వాళ్ళ మీకు మెసేజ్ చేసిందా? వాళ్ళ ఫ్రెండ్కి మెసేజ్ చేసిందంట, నాతో అవ్వట్లేదే ఈ గొడవలు అని మెసేజ్ చేసింది. వాళ్ళ ఫ్రెండ్కి నీ మెంటల్ దానా, నాకు ఇక్కడ అసలు సెట్ అవ్వట్లేదు, చాలా గొడవలు అవుతున్నాయి, వీటితో నాకు అవ్వట్లేదు అని మెసేజ్ చేసింది వాళ్ళ ఫ్రెండ్కి 2 days బ్యాక్. ఇది అయ్యింది. ఎప్పుడు 2 రోజుల క్రితం 2 రోజుల క్రితం మెసేజ్ చేసిందంట వాళ్ళ ఫ్రెండ్కి, నాకు సెట్ అవ్వట్లేదు, వీడితో గొడవలు అవుతున్నాయి రోజు అని మెసేజ్ చెప్పి మెసేజ్ చేసిందంట. మీతో ఎలా ఉంటుండే అసలు? ఏంటి తను సూసైడ్ చేసుకునేదే కాదు, అసలు చాలా ధైర్యవంతులు ఉంటుంది. అసలు ఆ సిచ్యువేషన్ వచ్చిందంటే ఇంకా అతనే ఏదో చేశాడని మా డౌట్. అంటే ఎప్పుడు కూడా భయస్తురాలాగా ఎప్పుడు కనిపించలేదు, చాలా ధైర్యంగా ఉంటది, అసలు ఎప్పుడు అలా చెయ్యదు కూడా తను. శాంతించాలంటే మనకు శిక్ష పడాలి, అక్క అవుతుంది కూతురు శిక్ష పడాలి మనకి. ఎట్లా శిక్ష పడాలి మేడం. ఆమెకి ఏముందో ఏం పెట్టిందో ఆమెది ఆమెకి ఇవ్వాలి, ఒకటికి ఒకటి ఇవ్వాలి, ఏం పెట్టినాయి పెట్టి అనుకూల శిక్ష పడాలి అంతే. అసలు సమాధానం ఏమి కూడా చెప్పట్లేదు వాళ్ళ వైపు. మాట్లాడలేదు మేడం, మేము దూరం ఉంటాం ఎక్కువ. చిన్నమ్మని కావాలి, నేను అలా చిన్నమ్మని మేము దూరం ఉంటాం, మాకు మాట్లాడలేదు. పెళ్ళి ఆయన నుంచి ఎటువంటి అంటే మంచిగా ఉంటుందా, అందరితో బాగుంటుందా? మంచి అమ్మాయి, చాలా మంచి అమ్మాయి. మా బిడ్డ చిన్నమ్మ అని మస్తు ప్రేమ ఎక్క, మంచిగా మాట్లాడవాలి. పెళ్ళి ఆయన నుంచి ఇక మాట్లాడలేదు. అంటే ఎప్పుడు మాట్లాడనివ్వలేడు, అంటే రాకపోకలు ఆపేశాడా లేకపోతే అన్ని బంధువులు రాలేరు. పేరేంటి? సతీషా? నేను పేరు ఏమున్నదప్ప, కుటుంబ సభ్యులు కూడా ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అమ్ము బంగారం అంటూ ఎంతో ప్రేమగా అల్లారు ముద్దుగా పెంచుకున్నాము. చిన్నప్పుడే నాన్న చనిపోవడంతో నేను ఎంతో నా కళ్ళ రెప్పలు ఇట్లా కొట్టకుండా అలా కాపుకున్నాను నేను తనని, అంతా చాలా జాగ్రత్తగా పెంచుకున్నాను. కానీ ఈరోజు ఇలా జరుగుతుందని మేము ఊహించలేదు. అధికంగా కట్నం ఇవ్వాలని చెప్పి వేధింపులకి గురి చేశారు. ఇల్లు తన పేరు మీద రాయాలి, అతని భర్త పేరు మీద రాయాలని వచ్చి గతంలో నన్ను అడిగినప్పుడే నాకు డౌట్ వచ్చింది. అయినప్పటికీ కూడా ఫోన్ ఎత్తకపోవడం, చాలా ధైర్యవంతురాలు దేవిక ఎందుకు ఇలా చేసిందో మాకు కూడా అర్థం అవ్వట్లేదు. అతనికి ఫాస్ట్ ట్రాక్ ద్వారా ఉరి శిక్ష వేయాలి, తీవ్ర కఠినంగా శిక్షించాలి, ఇటువంటి వాళ్ళకి కఠినంగా శిక్షించాలి. అదే కాకుండా మాకు జరిగినట్టు, మా కుటుంబానికి జరిగినట్టు ఇంకా ఎవరికి జరగద్దంటూ కన్నీరు మున్నీరుగా వెలపిస్తున్నారు. ఒక్కసారి విజువల్స్లో చూస్తుంటే కూడా ఆ తల్లి ఎంతో రోధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గుండెలు బాధేలా ఏడుస్తుంది అంటే అర్థం చేసుకోవచ్చు. ఒక్కగానే ఒక కూతురు ఇలా మొన్ననే నేను మాట్లాడాను, ఇంటికి వస్తాను కూడా చెప్పారు. పెళ్ళైన కొన్ని రోజులకే అంటే నవవధువు తను 5 నెలలకే ఇంత దారుణానికి ఒడిగట్టాడు. ఇప్పటి వరకు కూడా ఎందుకు చనిపోవాల్సి వచ్చిందో కూడా చెప్పలేడు అంటూ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. మరోవైపు చూసుకుంటే కూడా ఫ్రెండ్స్కి మాత్రం గత 2 రోజుల క్రితం మెసేజ్ చేసింది ఇన్స్టాగ్రామ్లో, నాకు అవ్వట్లేదు, ఇక్కడ సెట్ అవ్వట్లేదు, నేను నన్ను వేధింపులకి గురి చేస్తున్నారు అంటూ ఇలా తన బాధని వ్యక్తం చేసింది. కానీ ఈ లోపలనే తను ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకోవడం అందరినీ కలిచివేస్తుందంటూ గ్రామ ప్రజలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు కూడా తల్లి ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఇటువంటి ఘటన ఏ ఆడబిడ్డకి జరగొద్దు అంటూ లబోదిబోమంటున్న